కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని విశాల సహకార సంఘం హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, స్టీల్ బ్యాంకు, కాటమయ రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. పెద్దలకే పరిమితమయ్యే సన్న బియ్యంను ప్రతి పేదవాడికి పంపిణీ చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇంద్రమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ తానాజీ, మండల పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్, సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. धन्यवाद इसीलिए आप दिए तो, और धन्यवाद इसलिए मांगते हैं अभी बाकी चल रहा है అని చెప్తూ తప్పకుండా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అన్నిటికంటే ముందు మహిళలే ఉంటా ఉన్నారు. సన్న బియ్యం కానీ, 200 యూనిట్లు కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా మహిళల బస్సు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇట్లా ఒక్క కార్యక్రమం అనేది కాదు, అన్ని రకాల కార్యక్రమాలు మొన్నటికి మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చడం జరిగింది. కాబట్టి అమ్మ అందరూ ఒకసారి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగా తప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదం బలంగా కావాలి. ఇంకా మీ సమస్యల్ని ఇంకా మీకు న్యాయం జరిగేట్టుగా ఆశీర్వదించండి మీ సందర్భంగా కోరుతున్నా. మీరు ఇచ్చే ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకోవాలనుకుంటా ఉంది. పేదలకు న్యాయం జరిగే విధంగా ఇంకా అనేక రకాల ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇంకొక మాట కోరిన, సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నారు, ఒక గుంట కూడా బీడు ఉండదు. ఆయిల్ ఫామ్ పెడతారా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, కళ్యాణాలు పెడతావా, మునగాకు తోట పెడతావా, మలబరి పెడతావా, ఏదైనా పెట్టండి, ఒక్క గుంట కూడా బీడు లేకుండా చూడండి. నేను మనం కోరుతా ఉన్నా. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతూ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించి గవర్నమెంట్ నీళ్లు కూడా, అదేవిధంగా మిడ్మానేర్ లోయర్ మానేరు సంబంధించిన ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్లను కూడా మీ పొలాల దగ్గర తీసుకొచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నా. దయచేసి అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ మండలంలో మీరంతా ఆదర్శంగా వేరే వాళ్లకు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఉండండి. పిల్లలను తప్పకుండా చదివేయండి. గురుకులాల్లో, హాస్టళ్లలో ఇలా మంచి ఫుడ్ పెడతా ఉన్నాం. దయచేసి చదువుకు సంబంధించి కూడా ఎవరైనా బడికి పంపకపోతే తప్పైతుంది. నేను ఇంకొక మాట కూడా చెప్పిన, మీ ఊర్లలో ప్రైవేట్ బస్సులు రాకుండా మీ సర్కారు బడికి పిల్లలు పంపితే మీ ఊరికి కావాల్సిన 5 పనులు నేను చేస్తాను. ఏ పనైనా కానీ సర్కారు బడి మీ ఊర్లే ప్రైవేట్ బస్సులు ఆక్యుపై చేస్తే 5 పనులు చేస్తా. అట్లనే ఈ వానాకాలంలో ప్రతి ఇంట నాకు ఒక మాట ఇవ్వాలి. ఒక కళ్యామాకు చెట్టు, ఒక మునగాకు చెట్టు, ఒక నిమ్మకాయ చెట్టు, ఇంకొకటి జామ చెట్టు. ఈ 4 కూడా ముఖ్యంగా మహిళల కోసం మీరు పెట్టండి. 2 ఏళ్ళ మీ ఇంటికంటే మునక్కాయ పప్పుతోటి, మునక్కాయ సాంబార్తో భోజనం చేస్తా. సన్న బియ్యంతో పెడతారా? 4 మొక్కలు నేను మిగతా అధికారంలో కూడా 4 మొక్కలు, మునక్కాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు, జామకాయ చెట్టు, అదేవిధంగా కళ్యాణ చెట్టు. ఈ 4 మొక్కలు ప్రతి ఇంట్లో ఉండాలి. మహిళా సంఘాల అధ్యక్షురాలు, జిల్లా మండల అధ్యక్షురాలు తీసుకోండి. మిగతా 29 తొందరగా నేను ఇస్తా. అందరూ కూడా మరి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోమని, అందరూ బాగుండాలని, అక్క జిల్లాలందరూ కూడా మీ ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.